తాండూరు పట్టణంలో ఉన్న కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ 2026 సంవత్సరానికి సంబంధించిన ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో మరోసారి అద్భుత ప్రతిభను చాటుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ఈ ఫలితాల్లో జి సాయి వినిత్ 600 మార్కులకు 592 మార్కులు సాధించి తాండూరు పట్టణం మరియు జిల్లా స్థాయిలో టాపర్గా నిలిచి కొత్త రికార్డు సృష్టించాడు. టాప్ ప్రతిభావంతులు జి సాయి వినిత్ 592 జిల్లా టాపర్, సి సౌమ్యశ్రీ 589 మార్కులు, డి శాన్వి 589 మార్కులు, విభావరి బాలాజీ పింప్లే 587, సి శ్రీనిధా ప్రియ 582, ఎం భవానీ 580, బి ఆకాంక్ష 578, అబ్దుల్ రెహమాన్ 577, శ్రీ సింగ్ ఠాకూర్ 573, మెట్లీ పూజ 573, పి వైష్ణవి 571. ప్రధాన విశేషాలు: 100% ఉత్తీర్ణత సాధన, 50 మంది విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించడం, పలువురు విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించడం, అన్ని విషయాల్లో సమాన ప్రతిభ కనబరిచిన విద్యార్థులు విషయాల వారీగా అత్యధిక మార్కులు: తెలుగు 99, హిందీ 98, ఇంగ్లీషు 100, గణితం 100, సైన్స్ 99, సోషల్ స్టడీస్ 100. ఈ విజయానికి పాఠశాల డైరెక్టర్లు సతీష్, మల్లేశం, వెంకటేశం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల ప్రత్యేక కృషి చేశారని ప్రిన్సిపాల్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. విద్యార్థుల ప్రతిభను మరింత మెరుగుపరిచే దిశగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్సి విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ఇతరులు. Next, I would like to ask Shri Singh to ask M. Pooja and her parents to be ready. Congratulations and jubilation. I want the world to know I'm happy as can be. The days before I met you, when I let you walk into my heart. Congratulations, stay. Congratulations and celebrations. When I tell everyone they've been waiting, but that was in the battle day. Walk into my heart. Congratulations and celebrate everyone that you're in love with me. Congratulations and jubilation. Now, I would his speech, please. Sai Vinith, give a big round of applause for him, and thank you to all the dignitaries for presenting. Second rank of the school, Soumyashri, on the stage for her speech. Give a big round of applause to her. Parents, please. Happy as can be. Who would believe that I could be happy and contented? I used to think that happiness hadn't been invented, but that was in the bad old days before I met you. When I let you walk into my heart. Congratulations and celebration. When I tell everyone that you're in love with me. Congratulations and jubilation. I want the world to know I'm happy as can be. I was afraid to think that you thought you were above me, that I was only fooling myself to think you loved me. But since tonight
to stay. Congratulations and celebration when I tell everyone that you're in love with me. Congratulations and jubilation. I want the world to know I'm happy as can be. Congratulations and jubilation. I want the world to know I'm happy. ఈరోజు 25-26 ఎస్ఎస్సి రిజల్ట్స్ని తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. పాఠశాల తరపున నేడు మా విద్యార్థులు సాధించిన ఫలితాలను ప్రకటించడంలో నాకు చాలా ఆనందంగా అదేవిధంగా గర్వంగా కూడా ఉంది. ఈ ఫలితాలు విద్యార్థుల కృషికి, ఉపాధ్యాయుల గైడ్లైన్స్ మరియు తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉందని తెలుపుతున్నాను. 100% ఫలితాలు 72 మంది విద్యార్థులకు 72 మంది విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది. విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 506 మంది విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది. తర్వాత 500కు పైన 72 మంది విద్యార్థులు ఉంటే 500కు పైన 50 మంది విద్యార్థులు 500 పైన చిలుకు స్కోర్ సాధించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం ఎస్ఎస్సి 26 ఫలితాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. సాయి వినీత్ 592 డిస్ట్రిక్ట్ ఫస్ట్. అదేవిధంగా సౌమ్యశ్రీ 589, డి సాన్వి 589, విభవరి 587, శ్రీనిత ప్రియ 582, అదేవిధంగా భవానీ 580 మార్కులు, ఆకాంక్ష 578, అబ్దుల్ రెహమాన్ 577, శ్రీ సింగ్ ఠాకూర్ 573, పూజ 573, వైష్ణవి 571. టాప్ 10 మాత్రమే అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా సబ్జెక్ట్ అనాలిసిస్కి వస్తే తెలుగులో 100కు గాను 99 మార్కులు, హిందీలో 98 మార్కులు, ఇంగ్లీష్లో 100కు 100 మార్కులు, మ్యాథమెటిక్స్లో 100కు 100 మార్కులు, సైన్స్లో 100కు 99 మార్కులు, సోషల్ స్టడీస్లో 100కు 100 మార్కులు రావడం జరిగింది. మార్క్స్ అనాలిసిస్కి వస్తే 590 అండ్ అబోవ్ ఒక విద్యార్థికి 582, 589, 5 విద్యార్థులు 572, 579, 5 మెంబర్స్ 562, 569, 13 మెంబర్స్ 552, 559, 6 మెంబర్స్ 542, 549, 6 మెంబర్స్ 500 to 539, 14 members 452, 499, 13 members 400 to 449, 9 members. టాప్ 10 లో చోటు దక్కించుకున్న మరియు పాస్ అయినటువంటి విద్యార్థులకు అందరికీ, అదేవిధంగా తల్లిదండ్రులకి, టీచర్స్ కి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. విజయం అంటే కేవలం మార్కులు కాదు. కేవీసీఎస్ విద్యార్థుల సక్సెస్ మంత్రం ఒకటే, హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. మంచి ఫలితాలను సాధించాలనే పట్టుదలతో కేవీసీఎస్ యాక్షన్ ప్లాన్ను ఫాలో అవ్వడమే నేటి రిజల్ట్ సక్సెస్. కేవీసీఎస్ యాక్షన్ ప్లాన్ను తూచా తప్పకుండా పాటించినటువంటి మా టీచర్స్కి, విద్యార్థులకు, వారికి సపోర్ట్ చేసినటువంటి తల్లిదండ్రులకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తాండూరు పట్టణంలో ఎస్ఎస్సి రిజల్ట్స్ యందు చరిత్రను తిరగరాసిన మా కేవీసీఎస్ విద్యార్థులకు శుభాకాంక్షలు. మా విద్యార్థులు భవిష్యత్తు వెలుగులో నిండాలని ఆశిస్తూ వారందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
అందరికీ ధన్యవాదాలు. Good evening, respected HM sir, director sir, teachers, parents and my dear friends. Today we celebrate not just results but our journey. Jaha cha waha ra. Where there is a will, there is a way. And our school showed us that way. Our school is not just a building but a place where dreams take shape. HM sir and director sir have always inspired us to aim high and stay grounded. Your leadership has given us confidence and direction. The exam pattern challenged us to think deeply and apply concepts. It reminded us that learning is not the filling of a pail, but the lighting of a fire. Teachers played the most crucial role in this journey. They were our mentors, motivators, and our guides. A good teacher is like a candle. It consumes itself in the path of others. Parents have been our silent strength. Their sacrifices and encouragement kept us going even during our difficult times. A शायरी to express our gratitude. मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. Thank you to everyone who believed in us. This success belongs to all of us. Thank you everyone. A lesson without pain is meaningless. You can't gain anything without losing something in return. Respected HM sir, director sir, honorable guests, teachers, dear parents and my dear friends. Today is a proud moment as we celebrate our class 10 results. As the saying goes, no matter how messed up things are, you can always start again as long as you're still breathing. Success is a sum of small efforts repeated day in and day out. This success belongs not just to us, but to our wonderful school which has shaped our minds and our character. Our school has always been a temple for learning, guiding us not only in academics but also in discipline and values. I sincerely thank HM sir and director sir for the vision and constant encouragement. Your leadership has been our guiding light. The exam pattern this year truly tested our understanding, not just memorization. It taught us that knowledge is power, but applied knowledge is wisdom. Our teachers deserve gratitude. Like candles, they burn themselves to give us light. Guru is like a ladder. You climb up in life with their support. Their patience and dedication made all the difference. To our parents, your support was our backbone. Behind every successful child is a family that believed in them. And to my dear friends, don't get too gentle into this. The only thing we are allowed to do is believe that we won't regret the choice we made. When you're cursed, you have got two chances. Run from it or learn to live stronger because of it. Thank you to everyone who stood by us. This is just the beginning of our journey. Be happy, hope for the best. Good night. Thank you everyone for giving me this wonderful opportunity. Good evening, respected HM sir, director sir, teachers, parents and dear friends. Today marks the end of one chapter and the beginning of other. Success is not failure. Success is not final. Failure is not fatal. It is the courage to continue that counts. Our school has been our second home, nurturing us with care and knowledge. I thank HM sir, director sir for their unwavering support and leadership. The exam pattern tested our patience, understanding and determination. It taught us that true success lies in the consistent effort. Teachers have been our mentors and motivators. Their hard work and dedication helped us achieve our goals. A good teacher can inspire hope, imagination and instill a love of learning. Parents have been our constant support system. Their belief in us gave us the strength to succeed. सपने वो नहीं जो नींद में आए, सपने जो है वो नींद ना आने दे. Thank you to everyone who guided and supported us. Let us move forward with confidence and determination. Thank you. Teachers, parents and my dear friends, results are not just marks. They are reflections of our hard work and dedication. Hard work beats talent when talent doesn't work hard. Our school has been the foundation of our success. It taught us discipline, values, and the courage to dream big.
I express my heartfelt gratitude to HM Sir, Director Sir, and all my teachers for creating such an inspiring environment. The exam pattern tested our real understanding and analytical skills. It made us realize that true learning goes beyond textbooks. Teachers have been our strongest pillars. Their constant guidance and encouragement shaped our success. Teachers plant the seed of knowledge that grow forever. Our parents deserve equal credit. Their endless support and belief in us kept us motivated. A child's success is a parent's pride. A small शायरी, कोशिश करने वालों की कभी हार नहीं होती, लहरों से डरकर नौका पार नहीं होती. Let us remember, success comes with responsibility. Let us continue to make our school proud. Thank you everyone for giving me this wonderful opportunity. తల్లిదండ్రులకు విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు. నాకు మాట్లాడడం రాదు, కాకపోతే ఈరోజు మీకు చెప్పాలనుకున్నది నిజాలు చెప్పాలనుకున్నాను ఇక్కడికి వచ్చి. ఎందుకంటే నేను ఎప్పుడు సెకండ్ రో కానీ లాస్ట్ రో కానీ కూర్చుంటాను. గత 6-7 సంవత్సరాల నుంచి నేను ఈ పేరెంట్స్ మీటింగ్ కంటిన్యూగా అటెండ్ అవుతున్నాను. నేను 6-7 ఇయర్స్ నుంచి ప్రతి పేరెంట్స్ పక్కకు కూర్చొని మాట్లాడుతుంటారు. వాళ్ళ మనసులో ఏముంటుందంటే ఈ స్కూల్ మొత్తము కొంతమంది అధ్యాపకుల నుంచి నడుస్తుంది, మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అనేది అందరి మెదడులో ఉన్న ఒక ప్రశ్న. అందరూ ఏమనుకుంటారంటే బాలాజీ సార్, పాషా సార్, మహేష్ సార్, సాయి ప్రసాద్ సార్, ఫరీదా టీచర్, అరుణ టీచర్, వెంకట్ సార్, విక్రమ్ సార్, నవనీత టీచర్, జయశ్రీ టీచర్, శిల్పా టీచర్లు కూడా ఇద్దరు ఉన్నారు. చాలామంది పేర్లు తెలియదు, తప్పుగా అన్నదా భావించకండి. అందరూ పనిచేస్తారు. ప్రశాంత్ సార్, సతీష్ సార్ మాత్రము పేరు సంపాదించుకుంటున్నారు. కష్టపడేదంతా ఈ స్టాఫ్ కష్టపడుతుంది, పేర్లు మాత్రం సతీష్ సార్కు, ప్రశాంత్ సార్కి వస్తున్నాయి అని అందరు అనుకుంటారు. కానీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఈరోజు చిన్నగా చెప్పాలనుకుంటున్నా. నాకు తోచింది చెప్పాలనుకుంటున్నా. తప్పు ఉంటే మన్నించాలి. వాస్తవమే, మహేష్ సార్ కానీ, ప్రశాంత్ సార్ కానీ, బాలాజీ సార్ కానీ, శిల్పా టీచర్ కానివ్వండి, నవనీత టీచర్ కానివ్వండి, విక్రమ్ సార్ కానివ్వండి, వెంకట్ సార్, అందరూ వజ్రాలే. వాస్తవమే, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వజ్రమే. కానీ ఆ వజ్రాలకు కలిపి ఉంచేది మాత్రము ఒక దారం, ఒక లాకెట్. అది ప్రశాంత్ సార్, సతీష్ సార్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఇదే బాలాజీ సార్ కానీ, సతీష్ సార్ కానీ, పాల సార్ కానీ ఒక స్కూల్లో ఉంటే ఈ రిజల్ట్ వస్తుందో రాదో తెలియదు నాకు. కానీ అందరినీ ఒక జాగాలో తీసుకుని వచ్చేసి వాళ్ళందరినీ మేనేజ్మెంట్ చేస్తున్నారంటే ఆ క్రెడిట్ మాత్రం ప్రతీష్ సార్, ప్రశాంత్ సార్ గారికి. ఎందుకంటే అది మామూలు సాధ్యం కాదు. ఈ స్కూల్తోని నాకు 19 సంవత్సరాల అనుబంధం ఉంది. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఇంతకు మొదలు ఆర్సి రెడ్డి సార్ అని చెప్పేసి ప్రిన్సిపల్ గారు ఉండేవారు. ఆయన దురదృష్టవశాత్తు చనిపోయారు. అప్పుడు అందరు ఏమన్నారంటే సతీష్ సార్ ఒక ధ్రువము, ప్రశాంత్ సార్ ఒక ధ్రువము, ఇద్దరు వేరు ధ్రువాలు, అవి రెండు కలిసి పని చేయలేవు, స్కూల్ పని అయిపోయింది అని చెప్పి చాలామంది టీచర్లు తీసుకొని వెళ్ళిపోయారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా 4-5 మంది టీచర్లు తీసుకొని వెళ్ళిపోయారు. నాకు కూడా చాలామంది చెప్పారు, మీరు కూడా ఎందుకండి అసలు ఇప్పుడు ఆ స్కూలే మూతపడుతుంది 2-3 సంవత్సరాల్లో, పని అయిపోయింది స్కూల్ది, మీరు తీసేయండి అన్నారు. కానీ చూద్దాంలే, అంత తొందరపడడం ఎందుకని ఆగాను. అప్పుడు ఇదే ప్రశాంత్ సార్ కానీ, సతీష్ సార్ కానీ ఆ విపత్కర పరిస్థితుల్లో స్కూల్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మెల్లమెల్లగా వాళ్ళ ప్రస్థానం స్టార్ట్ చేశారు. పుష్కరాలు అనే ఒక పెద్ద రిసార్ట్ ఇచ్చారు. పుష్కరాలు అనేది మొత్తం రిసార్ట్ ఇచ్చింది పుష్కరాలు అనే పేరుతోని. అప్పుడు అందరు గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు, అరే కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ ఉందా అని. తర్వాత మెల్లమెల్లగా ఈరోజు గత 4-5 సంవత్సరాల నుంచి టాప్ 10లో ఉంటుంది. అది మామూలు విషయం కాదు. ఇంకోటి స్టాఫ్ కానీ, సార్ వాళ్ళు కానీ 8 గంటల నుంచి రాత్రి 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తున్నారు అందరూ స్టాఫ్ కూడా. డబ్బు కొరకైతే మామూలుగా పనిచేసి వెళ్ళిపోతారు.
కానీ వాళ్ళ డెడికేషన్ ఎంత ఉందంటే అందరి పిల్లల కన్నా ముందు వచ్చి తర్వాత అందరికన్నా లాస్ట్కి వెళ్ళడం అనమాట. అది డబ్బుతో రాదండి, డబ్బు ఇస్తుంటే రాదు. అది లోపల డెడికేషన్, ప్యాషన్ ఉండాలి. అది ఎవరు అది కల్పించేది కూడా సార్ వాళ్ళే. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను, నేను మర్చిపోతాను, రాసుకొని వచ్చాను. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను, అది చెప్పాలో తెలియదు, ఇంటికి పోయిన తర్వాత నా సంగతి ఏందో తెలియదు, కానీ ఇప్పుడైతే చెప్తున్నాను. లిటరల్లీ నా అబ్బాయి 10th క్లాస్లో ఫెయిల్ అయిపోయాడు, ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యిండు. నా ఇద్దరు పాపలు కూడా టాప్ 10లో ఉన్నారు, ఇద్దరు 10/10 స్కోర్ చేశారు. ఒక పాప అయితే ఇప్పుడు మెడిసిన్ చేస్తుంది గవర్నమెంట్ కాలేజ్లో, కొడంగల్ మెడికల్ కాలేజ్లో. అయితే సార్ పిలిచారు, నాకు పిలిచి సార్ మీ అబ్బాయి ఇలా చేశాడు అన్నారు. అసలు నా ఒక్క నెత్తురు చుక్కలేదు నా ముఖంలో, ఏం చెప్పాలో తెలియదు. ఇద్దరు కూతుర్లు బాగా చదివారు, అబ్బాయిలు అట్లే ఉంటారు కదా, అలా ఇలా చేశాడు అని చెప్పేసి భయం వేసింది. నా పరేషాన్ చూసి సార్కి అర్థమైపోయింది. ఏమనంటే అరే ఈయన హైబత్ తిన్నాడు అని చెప్పి అనుకున్నాడు సార్. అనుకొని ఒక్కటే మాట చెప్పాడు, సార్ నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు కనీసం నువ్వు అబ్బాయి కూడా ఈ విషయం చెప్పకు, 3 పనులు చేశారన్నాడు. చెప్పండి సార్ ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్న. 1 ఫ్రెండ్స్ని బంద్ చేసి, 2 టీవీ బంద్ చేసేసి, 3 ఫోన్ బంద్ చేసి, నువ్వు చదువు గురించి ఆలోచించకు, మిగతాదంతా నేను చేసుకుంటాను అన్నాను. కొద్దిగా ధైర్యం వచ్చింది నాకు. అది నాకు తెలుసు సార్ వాళ్ళ క్యాపబిలిటీ కాబట్టి కొద్దిగా ధైర్యంతో నేను మెల్లగా ఇంటికి వెళ్ళి చెప్పాను, ఇట్లా జరిగిందంటే సరే సార్ చెప్పింది ఇందామన్నారు. ఈరోజు రిజల్ట్ ఏంటంటే టాప్ 10లో వాడు ఒకడు ఉన్నాడు. సార్ వాళ్ళ డెడికేషను, శ్రమ, వాళ్ళు ఎంకరేజ్ చేసే విధానం ఎట్లుందంటే మళ్ళీ ఆయనకు ఎప్పుడు తిట్టలేదు, ఆయనకు ఒక మాట కూడా చెప్పలేదు. ఆయన ఇంట్రెస్ట్ వచ్చేటట్టు చేయగలిగారు. అది మామూలు విషయం కాదు, చదువు అందరు చెప్తారు, కానీ పిల్లలకు ఇంట్రెస్ట్ వచ్చేటట్లు చెప్పడం అనేది గొప్ప పని. అది ఈ స్కూల్ వల్లనే సాధ్యమవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా అందరు అనుకోవచ్చు వీడు వచ్చేసి ఏంద్రా ఈ స్కూల్ డబ్బా కొడుతున్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ స్కూల్తో పని ఏం లేదు, నా 2 పిల్లలు అయిపోయారు, 3 పిల్లలు అయిపోయారు. నాకు సార్ వాళ్ళతో ఏం ఇంట్రెస్ట్ కానీ పైసలు కానీ రావట్లేదు. నిజాలు చెప్పాలనుకున్నా, ఎందుకంటే అందరు తల్లిదండ్రులు అక్కడ కూర్చొని మాట్లాడుతుంటారు అనమాట, సార్ వాళ్ళు ఏం చేయట్లేదు, స్టాఫ్ మాత్రమే పనిచేస్తున్నాను. నా మనసులో ఉన్నది ఈరోజు చెప్పాలనుకున్నాను. అందుకోసం నేను ఎప్పుడు మాట్లాడలేదు ఇంతవరకు, నా 19 సంవత్సరాలు ఎప్పుడు నేను మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడాలనుకున్నాను, చెప్పాలనుకున్నాను, అందుకే వేదిక ఎక్కాను. ఈ సమయం ఇచ్చినందుకు మేనేజ్మెంట్కి, స్టాఫ్కు అందరికీ ధన్యవాదాలు. పెద్దలకు నమస్కారం. విద్యార్థి అభినందన సభ అంటే ఓ 10 మంది పిల్లలే ఫస్ట్ వచ్చిండ్రు, మిగతా పిల్లలు రాలేదు అనేది కాకుండా ప్రతి పిల్లలు కూడా వీళ్ళలాగా మేమెందుకు కాకూడదు అంటే ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇంటర్మీడియట్లో కానీ మీరు ఎక్కడైనా చదివినా కానీ అంటే వీళ్ళకంటే ఇంకెక్కువ కష్టపడితే వీళ్ళని దాటిపోతారు మీరు. అట్లా మీరు కష్టపడితే మీ పేరెంట్స్ కూడా ఈ స్టేజ్లో నిలబడి మాట్లాడగలుగుతారు. అంటే మా పేరెంట్స్ అక్కడ వెళ్ళి మాట్లాడాలి అనే ఒక ఆలోచన మీ లోపల ఉంటే మీరు కూడా బాగుపడతారు, మీ పేరెంట్స్ కూడా సంతోషపడతారు. తర్వాత మన ఇల్లు బాగుపడితే ఊరు బాగుపడుతుంది, ఊరు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడుతుంది, దేశమే బాగుపడితే ప్రపంచమే బాగుపడుతుంది. అంటే ఇప్పుడు స్థానంలో మోదీ ఉన్నాడంటే అదే క్యాప్షన్ అన్నమాట. అంటే సరే ఎవరో ఏదో అన్నారని మనం కాదు, మాట చెప్తున్నాం, మనము డెవలప్ అవుతూనే వెళ్ళాలి. ఇప్పుడు ఎవరో చెప్పారు ఇది ఫస్ట్ స్టెప్ స్టార్టింగ్ అని. అంటే ఇది ఎట్లా అంటే ఇప్పుడు ర్యాబిట్ టార్టాయిస్ స్టోరీ కావద్దన్నమాట. అంటే మీరు ఆల్వేస్ కష్టపడాలి. ఇప్పుడు ఎంత మీరు 20 ఏళ్ళు కష్టపడితే 80 ఏళ్ళు మీరు అచీవ్ చేయగలుగుతారు మీ లైఫ్ని. అంటే మనం గోల్ ఎక్కడనో పెట్టుకుంటే మీరు ఎక్కడనో వెళ్ళిపోతారు. అంటే నేను ఏదో గాలికి చెప్తున్నా అని మీరు అనుకోవద్దు. ఇప్పుడు సుందర్ పిచాయి, సత్యనాథ్ ఎల్లా అక్కడ ఉన్నారంటే వాళ్ళ టాలెంట్. అంటే వేరే దేశం నుంచి వెళ్ళి కరెన్సీ మన దేశానికి వస్తుందంటే ఎవరు బాగుపడుతున్నట్టు? మనం బాగుపడుతున్నట్టు. అంటే వాళ్ళకి ఇప్పుడు ట్రంప్ మనకి ఏం చేస్తున్నాడు, మీరంతా వెళ్ళిపోండ్రా భయ్, మీ నుంచి వెళ్ళి మాకేం నష్టం ఉంది కానీ లాభం లేదని చెప్తున్నాడు. అంటే అట్లా మన దేశాన్ని మనం ఎందుకు డెవలప్ చేసుకోవద్దు?
మన మేధస్సు అక్కడ వెళ్ళిపోతుంది. ఇట్లా నేను చెప్పేది ఇది. ఇంకొకటి ఉపాధ్యాయులు కానీ, తర్వాత సతీష్ సార్ కానీ, ప్రశాంత్ సార్ కానీ, బాలాజీ సార్ గారు అర్లీ మార్నింగ్ సార్ మీ బాబు రాలేడు అని అంటే నేను మా బాబుకి అడిగాను, అరే ఏం రా ఇట్లా 4 గంటలకు 5 గంటలకు లేచి మీరు పోతున్నారు, కష్టపడుతున్నారు కరెక్టే, మరి టీచర్లు సార్ వస్తున్నారు డాడీ అంటే వాళ్ళు లేకపోతే స్టూడెంట్స్ రారు కరెక్టే. అంటే మెయిన్ ఫ్యాకల్టీ అంటే తెలుగు టీచర్ కానీ, ఇంగ్లీష్ టీచర్ కానీ, సోషల్ టీచర్ కానీ, మ్యాథ్స్ టీచర్ అంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి. ఇది ఓన్లీ విద్యార్థుల కష్టం ఒక్కటే కాదు. తర్వాత ఫౌండర్స్ కానీ, ప్రశాంత్ సార్ కానీ, సతీష్ సార్ కానీ, టీచర్స్ కానీ ప్రతి ఒక్కరూ ఎఫర్ట్ పెడితేనే విద్యార్థులు కూడా ప్రథమ స్థాయికి రావాలనేది ఆషామాషి కాదు. మీరేదో జాతరని, మీరేదో ఫ్రెండ్స్ అని, మీరేదో సినిమాలని చేయండి అంటే అప్ టు లిమిట్. దానికి ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ క్రాస్ చేయద్దు ఎక్కడ కూడా. మీరు డిసిప్లిన్గా ఉండాలి లైఫ్లో. అది మీరు పెట్టుకుంటే మీరు ఆటోమేటిక్ విజయం సాధిస్తారు. సాధించారనేది ఏముండదు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా విజయం సాధిస్తారు. అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు వీళ్ళ దగ్గర ఇప్పుడు ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ లేడు. అంటే ఇప్పుడు ఏమైంది, స్కూల్కు పేరు వచ్చింది. అంటే మీ వల్ల స్కూల్కు పేరు వచ్చింది. అంటే దీని తర్వాత కూడా మీరు ఎక్కడ వెళ్ళినా ఆ సంస్థకు పేరు రావాలా. దాంతో పాటు పేరెంట్స్కి రావాలా. దాని తర్వాత ఫ్యాకల్టీ, ప్రతి ఒక్కరూ కష్టపడితేనే జీవితం. దాని తర్వాత రాష్ట్రం, దేశం, ప్రపంచంలో మనం ఎక్కడున్నామో అనేది ఉనికి ప్రతి ఒక్క ఇప్పుడు ఈరోజు సుందర్ పిచాయ్ అంటే వీళ్ళు ఒక్కరి గురించి అని కాదు, అబ్దుల్ కలాం గారు కూడా సైంటిస్టు. ఇప్పుడు నేను నా కొడుకును ఈ సాటిలైట్ సాంకేతిక రంగంలోనే చూడాలని అనుకున్నా. అంటే ఎవరెవరి గోల్ వాళ్ళది. అంటే ఇక్కడ దాకా రీచ్ అవుతారో అక్కడ దాకా మా సపోర్ట్ ఉంటుంది అనేది తెలుపుతున్నా. ప్రతి ఒక్క విద్యార్థి కూడా కష్టపడాలనేది నేను తెలుపుతున్నా. ఉపాధ్యాయులకు, ఈ విజయంలో భాగస్వాములైన ఈ పాఠశాల మేనేజ్మెంట్ మెంబర్స్కి అందరికీ కూడా అదేవిధంగా ఈ విజయంలో అనుక్షణం మీ వెంట ఉంటూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీరు అభివృద్ధిలోకి రాణించడమే మా జీవిత కళ అని అనునిత్యం మీ విజయ తపనకై పరిశ్రమించిన, ఏమాత్రం విశ్రాంతి లేకుండా అవిశ్రాంతంగా శ్రమించిన విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ కూడా శుభ సాయంకాలం అండి. గ్రౌండ్లోకి ఎంటర్ అవుతుంటే ఒక్కసారి కళ్ళల్లో నీళ్ళు వచ్చినట్టు అయింది. 15-16 ఏళ్ళ అనుబంధం ఈ పాఠశాలతో. అందరూ కూడా మంచి ఎడ్యుకేషన్ మించి మంచి డిసిప్లిన్తో బయటికి పోయారు. ఇది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే దాంట్లో స్టూడెంట్స్, పేరెంట్సే కాదు, టీచర్స్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, అట్లా డిసిప్లిన్గా పిల్లల్ని పెంచడం. నిజంగా నేను ఒక మటుకు చదువు పక్కన పెట్టేస్తే కానీ నాకు డిసిప్లిన్ కావాలని చెప్తే నేను ఓకే. ఆ డిసిప్లిన్ నేర్పించే విషయంలో కూడా ఈ స్కూల్ అంటే స్టాఫ్ కమ్ మేనేజ్మెంట్ కృషి చాలా ఉంది. సో నాకు ఒక్కసారి అంటే ఈ రోజు నుంచి కొంచెం సరే ఎంత ఉన్నా పరిచయాలు ఉంటాయి, హాయ్ బాయ్ నమస్తే మేడం అంటే, కానీ అధికారికంగా నేను రాలేను కదా ఈ రోజు నుంచి. 15-16 ఏళ్ళ అనుబంధం కొంచెం పక్కకి తప్పుతుంది. కానీ ఒక మంచి రిజల్ట్తో నా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన ఒక మంచి దైవ స్వరూపులైన టీచర్స్తో నేను కొంచెం పక్కకు పోతున్నా అని చెప్పేసి బాధ అనిపిస్తుంది. బట్ తప్పట్లేదు. సరే, ఏది ఏమైనా ఇంకా మంచి ఫలితాలతో ఈ స్కూల్ రాణించాలని. ఇంకేముంది, తన రికార్డ్ తానే బ్రేక్ చేసుకుంటుంది. 586 మళ్ళీ డిస్ట్రిక్ట్ ర్యాంక్ 592. సో అద్భుతమైన రిజల్ట్ అండి. ఇది అందరిది, మీ అందరి కృషి ఫలితమే ఈ నేటి విజయము. సో అందరికీ ఒకసారి మళ్ళీ చెప్తున్నానన్న, మళ్ళీ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పొందుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే 10th క్లాస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క అభినందన సభకు ఈ యొక్క మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ మరియు మిగతా అందరికీ కూడా, మరియు ముఖ్యంగా ఈ యొక్క 10th క్లాస్ విద్యార్థులకు బోధించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మనస్పూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా పాప ప్రణీత ఇక్కడ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకోవడం జరిగింది. 3rd క్లాస్ 2nd క్లాస్ వరకు మీ ఇంకొక పాఠశాల లోపల ఉండేది. ఈ యొక్క పాఠశాల పేరు ముఖ్యంగా కాన్సెప్ట్, కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్. అంటే కాన్సెప్ట్తో
విద్యార్థులందరూ కూడా బయటకు వెళ్తున్నారు అనేటటువంటిది మనం గట్టిగా నమ్మాల్సినటువంటి అవసరం ఉంది. కాన్సెప్ట్ అంటే ఒక భావన, ఒక సిద్ధాంతం, ఒక విషయం, ఏదో మార్కులతో బయటకు వెళ్తున్నారు అనేటటువంటి విషయం కాకుండా ఒక గట్టి కాన్సెప్ట్తో విద్యార్థులు బయటకు వెళ్తున్నారు. ఈరోజు మార్కులు వచ్చినటువంటి, ఎక్కువ మార్కులు వచ్చినటువంటి టాప్ 10 ఉన్నటువంటి విద్యార్థులు గొప్పవాళ్ళు అనుకుంటే పొరపాటు. మిగతా విద్యార్థులందరికీ కూడా క్రమశిక్షణ కానీ కాన్సెప్ట్ కానీ వాళ్ళందరికీ ఉన్నదని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మనం అందరం కూడా ఇక్కడ దాదాపు 10 సంవత్సరాలు మన విద్యార్థులందరినీ కూడా ఈ యొక్క పాఠశాలలో చదివించినాం. ముఖ్యంగా క్రమశిక్షణ అంటే ఇక్కడ ఉన్నటువంటి పీఈటీ సార్ వాళ్ళు ఇద్దరు, మరి మేడం వాళ్ళు ముగ్గురు కూడా వాళ్ళు ఆడిపించేటటువంటి ఆటలు కానీ వాళ్ళు డిసిప్లిన్ కానీ చూసినాం. అదేవిధంగా ఇక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా కూడా వరిదా టీచర్ కానీ బాలాజీ సార్ కానీ వాళ్ళు చేసేటటువంటి యాంకరింగ్ కానీ అవి కూడా చూసినాం. అదేవిధంగా సైన్స్ సంబంధించినటువంటి నేషనల్ డేలు కానీ మిగతా డిస్టిక్ లెవెల్ సైన్స్ ఫేర్లు కానీ అవన్నీ కూడా చూసినాం. మిగతా పేరెంట్స్ కంటే భిన్నంగా ఏంటంటే నేను గవర్నమెంట్ టీచర్ను, ఈ పిల్లలతో పాటు మా పిల్లల్ని కూడా నేను ఏ సైన్స్ ఫేర్కైనా నేను సైన్స్ టీచర్ని, బయో సైన్స్ టీచర్ని కాబట్టి నేను తీసుకెళ్తుంటే కాన్సెప్ట్ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ ప్రయోగాలు వాళ్ళకి ఏమేమి ఉన్నాయో అనేటటువంటి నేను వాళ్ళ దగ్గరికి మరీ వెళ్ళి మా పాప వాళ్ళ స్కూల్ అనేటటువంటి ఉద్దేశంతో నేను చూసేటటువంటి వాడిని. కాబట్టి ఏ స్కూల్కి ఏది ఏదినా అక్కడికి వెళ్ళినా కూడా మన ఈ కాన్సెప్ట్ స్కూల్కి అనేటటువంటిది ప్రైజ్ అనేది తప్పకుండా రావడం అనేది జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే నేను జైన్ చేసినటువంటి మా ప్రణవి మా ఇద్దరు పిల్లలు, ఒక 7th టాపర్, 2nd టాపర్, ఇప్పుడు 10th కూడా 561 మార్క్స్తో మా పాప వచ్చింది. ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఈ యొక్క పిల్లల్ని నేను స్వయంగా పట్టించుకునేది కాదు. ఎందుకంటే నేను నా పిల్లల్ని చూసుకోవాలి, నా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి నా పిల్లల్ని చూసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో నేను పాఠశాల బయలుదేరేవాడిని. కానీ నేను చేసినటువంటిది ఏంటంటే ఓన్లీ పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టి పోవడం. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు నేను ఈ ప్రోగ్రాం రావాలని చెప్పేసి ఫోన్ కాల్ వస్తే నేను నా స్కూల్లో ఉన్నా, ఈరోజు నా పాఠశాల విద్యార్థుల యొక్క రిజల్ట్ చూస్తున్నా. కాబట్టి మేడం వస్తే టైం ఉంటే వస్తా అని చెప్పిన ఈరోజు జెడ్పీహెచ్ఎస్ కుదురుమల్ల, ఇంతకుముందు మాట్లాడినటువంటి మేడం హస్నాబాద్, నేను కుదురుమల్లమై పక్క పాఠశాలలే మేమంతా కూడా బస్సులో వెళ్ళే వాళ్ళం. ఈరోజు నా పాఠశాల 100% రిజల్ట్ జెడ్పీహెచ్ఎస్ గవర్నమెంట్ కుదురుమల్ల పాఠశాల. ఎందుకంటే నా పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి ఈ పిల్లల్ని వీళ్ళకి వదిలిపెట్టిన. కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా చక్కగా పిల్లలకు అన్ని విషయాలపైన, అన్ని ప్రోగ్రామ్స్ పైన, ఏ పండుగలైనా ఏమైనా కూడా ప్రతి విషయం లోపల ప్రతి దాంట్లో కూడా వీళ్ళు మన పిల్లలకు అవగాహన కలిగించారు. విద్యార్థులారా, టాప్లో వచ్చినటువంటి విద్యార్థులను గుర్తించుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే నేను గురుకుల పాఠశాల చదివినటువంటి విద్యార్థిగా ఉండి ఈరోజు టీచర్గా మారిన. ఎగ్జాంపుల్ నాదే చూసుకుంటే మా 10th క్లాస్ లోపల మేమంతా కొంచెం టాప్లో ఉంటే చివరిగా ఉన్నటువంటి తక్కువ మార్కులు వచ్చినటువంటి విద్యార్థి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ విద్యార్థి ఇంటర్మీడియట్లోకి పోయిన తర్వాత టాప్గా మారి మేము డిగ్రీ బిఎడ్ అనుకుంటే టీచర్ జాబ్ కోసం మేము ప్రయత్నం చేస్తుంటే ఆయన ఇంటర్ కాగా నేను కానిస్టేబుల్గా ఇదే గౌతాపూర్ పిఎస్కి వచ్చి మా విలేజ్లో నా పేరు వెతుక్కుంటూ వచ్చింది. ఆయన ఒకప్పుడు డల్ స్టూడెంట్, కానీ ఆయన నాకంటే ముందే జాబ్ కొట్టింది. కాబట్టి తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు మేము ఎక్కువ అనకుండా ఏంటంటే మీకు ఇంకొక ఛాన్స్ ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ లోపల మీరు వాళ్ళకంటే కూడా టాపర్స్గా నిలవచ్చు. ఎవరి దశ ఎక్కడ తిరుగుతుందో ఏం తిరుగుతుంది అనేటటువంటిది ఎవరికి తెలియదు. కాబట్టి ఇక్కడ పాస్ అయినటువంటి విద్యార్థులంతా కూడా సమాజంలో కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో చదివినాం అనేటటువంటి పేరుని మీరు సమాజంలో నిలబెట్టాలి. అదేవిధంగా మీ తల్లిదండ్రుల వాళ్ళకు కూడా కృష్ణవేణి కాన్సెప్ట్లో చదివి మీరు ఏదో వేస్ట్గా తిరగకుండా ఏదో ఒక రంగం లోపల స్థిరపడాలని చెప్పేసి అభినందిస్తున్నాం. ముఖ్యంగా సార్ వాళ్ళందరూ కూడా మన పిల్లలకు మార్నింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు కూడా ఒక మినీ రెసిడెన్షియల్ స్కూల్ ఎట్లయితే ఉంటుందో ఆ విధంగా స్టడీ అవర్స్ అనేటటువంటి పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళందరి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మేనేజ్మెంట్కు ధన్యవాదాలు తెలియ.